పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో జరిగిన ఘటనలో 57 మంది దళితులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం రాజకీయ వేధింపుల భాగమని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద బెయిల్పై విడుదలైన మహిళలు, పురుషులకు ఆయన పూలమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులు పూర్తిగా అక్రమంగా నమోదు చేసివేరని, దళితులను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణంరాజు తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్యల్ని పాల్పడ్డారని ఆరోపించారు. ఆకివీడి పెద్దపేటలో ఉన్న దళితులు అక్రమ కేసులు మారసైన కేసులు దళితులు ఈరోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా సెంట్రల్ జైలు దగ్గర ఈరోజు వాళ్ళకి స్వాగతం పలకడానికి ఇచ్చేసాం. ఏదైతే ఆకివీడి పెద్దపేటలో జరిగిన గొడవ విషయంలో ఆ గొడవ చాలా దారుణమైన సంఘటన. అది అన్యాయంగా 50 మంది మీద కేసు పెట్టడం చాలా దారుణం. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అక్కడ ఎస్సీ దళిత వర్గాలకి ఇబ్బంది పెట్టి చాలా దారుణమైన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు వేయడం కామన్ అయిపోతుంది. గత ప్రభుత్వంలో గోపాలపురంలో 18 మంది మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఈరోజు ఆ గవర్నమెంట్ 150 సీట్లు వచ్చిన గవర్నమెంట్ ఈరోజు 11కే పరిమితమైంది. ఏదైతే 164 వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఎరిగిపోతుందో ప్రజా వ్యతిరేకత వస్తే ఏ కూటమి కూడా నిలబడదు. అది ముఖ్యంగా గమనించుకోండి. ఏదైతే రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ ఉన్నాడో స్పీకర్ని అంటే ఆ పదవి నుంచి తొలగించండి. ఎన్ని శాతం అంటే స్పీకర్ పదవికి చాలా అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతను స్పీకర్ పదవి అంటే ప్రత్యేక హోదాగా ఉండాలి, అన్ని వర్గాలని కలుపుకుని ఉండాలి, ఏ పార్టీకి సంబంధం ఉండకూడదు, ఏ మతానికి సంబంధం ఉండకుండా వ్యక్తిగా ఉండాలి. కానీ ఈరోజు రఘురామకృష్ణరాజు చేస్తున్న పరిస్థితి చూస్తుంటే అతను ఒక పార్టీకి ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు అక్కడ రఘురామరాజు అనే వ్యక్తి ఉండి మన ఆకివీడి పెద్దపేటలో జరిగిన సంఘటనలో పూర్తి బాధ్యత వహించి దగ్గరుండి గుండాలతో కొట్టించి మళ్ళీ మమ్మల్ని కొట్టేయారని చెప్పేసి ఆకివీడి పెద్దపేటలో 50 మందిని దళితుల్ని లోపడేయడం, అందులో మహిళలను కూడా లోపడేయించడం చాలా దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనల్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు ఏదైతే ఈ జైలు నుంచి రిలీజ్ అవుతున్నారో వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయమని చెప్పేసి, అలాగే అక్కడ ఏదైతే పురాతనంగా ఉన్న గుడిని అక్కడ ఉంచాలని, ఏదైతే కొత్తగా నిర్మించిన రామాలయాన్ని కాకుండా పాత గుంతలం గుడిని అక్కడ నిర్మించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైతే ఈ ఆకివీడి పెద్ద దళితులందరికీ మేము సంఘీభావంగా వాళ్ళు ఏ ఉద్యమం చేసినా బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తారని తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెద్దపేటలోని ఎస్సీలపై పెట్టిన అక్రమ కేసులో విడుదలైనటువంటి యొక్క యువకులకి, మహిళలకి మరి సంఘీభావం తెలియజేయడానికి బహుజన సమాజ్ పార్టీ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఉన్నటువంటి 420 కేసులు ఎదుర్కొంటున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వందలాది మంది పోలీసులతో, వందలాది మంది అనుచరులతో ఆ పేట మీదకి దాడికి వెళ్ళి వీళ్ళు తీసుకునే సరేని ఆఫ్ చేశారనే నెపంతో వాళ్ళపై దేశద్రోహ నేరం కింద పెద్ద పెద్ద కేసులు పెట్టి వాళ్ళని 57 మందిని కేసులో ఇరికించి మరి అరెస్ట్ చేయించడం జరిగింది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి ఈ దళిత బహుజన నాయకులు, లాయర్లు ఆ కేసు అక్రమ కేసు అని వాదించడంతో దేశద్రోహ నేరాన్ని పక్కన పెట్టి బెయిల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిన్న కొంతమందిని ఏలూరు జైల్లో, కొంతమందిని భీమవరం జైల్లో, కొంతమందిని ఇక్కడ అలాగా వివిధ ఏదో దేశద్రోహం చేసినట్టుగా రకరకాల దూరంగా జైల్లో పెట్టి వాళ్ళని హింసించడం జరిగింది. రఘురామరాజుకి హెచ్చరిస్తున్నాం, నీ యొక్క కేసులు నుండి నువ్వు బయటపడటానికి ఈ యొక్క మత ముసుగేసుకుని మత కలహాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నావు. నువ్వు కనే కళ నెరవేరకుండా ఖచ్చితంగా మిమ్మల్ని ఎదిరించి మీ యొక్క పదవి నుండి మిమ్మల్ని దించుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడి నుంచైనా నువ్వు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఇటువంటి పనికిమాలిన వ్యవహారాల్లో నువ్వు తలదూర్చకుండా
ఈ యొక్క బాధ్యతలను నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీదట నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే మేము కూడా నువ్వు ఏదైతే తప్పుడు కేసులు పెట్టావో అవే కేసులు మరి నిజం చేసి మీపై భౌతిక దాడులు కూడా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వెనకాడరని చెప్పేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నాం. మరి గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా ఈ దళితులపై తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుంది. పరిపాటి అయిపోయింది. గోపాలపురంలో అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఒక టిఫిన్ ప్లేట్ పై ముద్రిస్తే దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి దళితులపై అలాగే తప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పందాలో ఈ గవర్నమెంట్ కూడా ఈ యొక్క తప్పుడు కేసుని దేశద్రోహం, ఏంటి దేశద్రోహం, అక్కడికి వెళ్ళి వందలాది మంది పోలీసులతో, వందలాది మంది కార్యకర్తలతో, జనసేన ఈ తెలుగుదేశం కార్యకర్తలు తెల్లి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళే దాడి చేశారని కేసులు పెట్టడం చాలా చట్టవిరుద్ధం. గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని రఘురామకృష్ణరాజుకి వంతపాడకుండా కళ్ళు తెరవాలని, లేకపోతే మీకు కూడా తగిన గుణపాఠం జరుగుతుందని హెచ్చరిస్తూ ఇటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి 10 మంది రిలీజ్ అవుతున్నారు. అందులో 5 జెంట్స్, 5 లేడీస్. వాళ్ళకి అదే రిలీజ్ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఆకివీడులో ఉన్నటువంటి టౌన్లో, అలాగే ఉండి నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆ ప్రాంతంలో ఆకివీడులో మరొక ప్రాబ్లంగా ఉన్నటువంటి ఆ స్థలం దగ్గర పోలీస్ పికెట్ ఉండగా 144 సెక్షన్ ఉండగా అక్కడ 200 మంది అనుచరులతో శ్రీరామనవమి రోజుని అక్కడ ప్లేస్కి ఎంటర్ అవడం, వందలాది మంది పోలీసులు కూడా ఆ రఘురామకృష్ణరాజుకి సపోర్ట్ చేస్తూ, అంటే ప్రాబ్లం ఉన్నటువంటి ప్లేస్లోకి ఎవరు కూడా వెళ్ళకూడదని కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే మరి పోలీసు వారే సహకరించి ఆ ప్రాంతంలోకి వాళ్ళందరూ 200 మంది అనుచరులతో వచ్చినటువంటి వ్యక్తిని అక్కడికి అలౌ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అనుచరులు, రఘురామకృష్ణ అనుచరులు అనుచిత వ్యాఖ్యల వల్లనే అక్కడ ప్రాబ్లం జరిగింది. మరి తోపులాట అంటే ఆ అక్కుల్లో ఉన్నటువంటి పెద్దపేటలో ఉన్నటువంటి దళితులకి అక్కడ ఉన్నటువంటి వేరే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి జనాలందరినీ కూడా జనసేన టీడీపీ పార్టీ కార్యకర్తలు పోగు చేసి వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళ వ్యాఖ్యల వల్లే మరి అక్కడ తోపులాట జరిగితే ఒక దేశద్రోహం కింద పనికొట్టిన మీద హత్య ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఎందుకంటే జరిగిన గొడవ ఏంటంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారి కారులో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రాబ్లం జరిగింది తప్ప రఘురామకృష్ణరాజు గారు ఉండగా జరగలేదు. మరి వాళ్ళ రాడ్లతోనూ కారాలతోనూ వచ్చారంటున్నారు. మరి అక్కడ డ్రోన్లు ఎగరేసి ఉంటారు, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఒక్క కారం ప్యాకెట్ కానీ, ఒక్క రాడ్ కానీ, ఒక మేకుతున్నటువంటి కర్రలు కానీ ఉన్నట్టయితే మరి వాళ్ళు చూపించి నిరూపించుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా మేము భీమవరం ఉన్నటువంటి కోర్టు దగ్గర వెయిట్ చేసాము. అంటే రాత్రి 11 గంటలకే బెయిల్ వచ్చింది. అంటే 72 గంటల తర్వాత బెయిల్ రావడం జరిగింది. మరి ముందుగా రాకపోవడం కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి మరి జామీన్లుగా వచ్చేటువంటి వాళ్ళని అడ్డగించడం వల్లే ఈ లేట్ అయింది. అయినా సరే చట్టం అందరికీ సమానమని చెప్పి మరి కోర్టు వారు నిరూపించుకుని మాకు బెయిల్ ని శాంక్షన్ చేయడం మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది ఎంత దారుణమైన సంఘటనో మీకు అర్థమవుతూ ఉండాలి. ఓ పక్కన చిన్న పిల్లలు, ఒక అబ్బాయి వేళ డిగ్రీ ఎగ్జామ్ రాయాలి, ఆడోళ్ళు అందరూ 50 సంవత్సరాలు దాడేసిన ఆడోళ్ళు. వీళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ కేసు పెట్టిందంటే అటెంప్ట్ మర్డర్. వీళ్ళ పేర్లు ఏదో ఎవరైతే 3 దెబ్బలు తిన్నారో వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదు. వాళ్ళు కూడా ఆ దెబ్బలు తిన్న 3 కూడా వీళ్ళు చూడలేదు. నేను వీళ్ళతో మాట్లాడాను, అదే స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఎవరో మాకు తెలీదు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. ఎన్నో శ్రీరామనవమి రోజున వచ్చి అయింది గొడవ. 29వ తారీఖున 27వ తారీఖున జరిగింది. 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఆకివీడు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఈ రోజు వరకు కూడా నేను 2 సార్లు వెళ్ళడానికి ప్రయత్నిస్తే హౌస్ అరెస్ట్ చేశారు, ఓసారి పాలకొల్లు ఆఫ్ చేశారు. నాకు పర్మిషన్ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. నేను వీళ్ళందరి గురించి అన్నిటికన్నా దారుణం ఏంటంటే వీళ్ళకి బెయిల్ వచ్చి 2 రోజులు అయింది. 2 రోజులు బెయిల్ అయినా కానీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గ్రామాల్లో అధికారులని ప్రలోభపెట్టి అదే అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎస్పీ, కలెక్టరు, రఘురామకృష్ణరాజు ఈ 3 కలిసి సాల్వెన్సీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా వీళ్ళని
అక్రమంగా 2 రోజులు బెయిల్ వచ్చినా సరే 2 రోజులు జైల్లో ఉంచారు. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఒక తప్పుడు కేసులో ఇంతమందిని అరెస్ట్ చేసి, ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 57 మందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి తింటుందా? చంద్రబాబు నాయుడు నువ్వు గడ్డి తింటున్నావా, లేకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు గడ్డి తింటున్నావా? నీ రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇమీడియట్గా వెళ్ళి చూసి వస్తావు కదా. నువ్వు దళితపేట మీద దాడి చేసి కొట్టి వాళ్ళందరినీ కూడా జైల్లో పెడితే ఏం చేస్తున్నావు? నువ్వు ఏం పీకడానికి నీకు ముఖ్యమంత్రి ఇచ్చారు? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవా? ఒక 57 మంది ఆడవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఈ రోజున సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి. అబ్బాయి భవిష్యత్తు ఏంటి? ఈ రకంగా మీరు నిజంగా చెప్తా ఉన్నాను, చాలా దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కలెక్టర్ అమ్మా, నీ మీద ఎంతో గౌరవం నాకు. నువ్వు కూడా కుమ్మక్కైపోయి మరి నువ్వు కలెక్టర్ నీకు ఎందుకు ఇచ్చారో అర్థం అవట్లేదు. ఎస్పీ నువ్వు మరీ ఇంత కూలోడు అనుకోలేదు. ఒక కూలీ కింద పనిచేస్తున్నావు. మరి రఘురామకృష్ణ కింద కూలీ కింద పనిచేస్తున్నావు. ప్రభుత్వ కూలీయో నీకు దీంట్లో పెట్టాలి, నరేగా స్కీమ్లో నీకు పెట్టాలి నీ జీతాన్ని. కాబట్టి నేనే వీళ్ళందరికీ బెయిల్ ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు ఆ పేటలోకి వెళ్ళడానికి, అక్కడ భీమా వెళ్ళడానికి కూడా లేదు. లేదంటే నేనే 2 రోజుల ముందు తీసుకొచ్చి ఇస్తాను. నేను లాయర్కి చెప్తే, అన్నా నువ్వు రాలేవు, మేము రావడానికి చాలా కష్టం అవుతుంది, మేము ఇక్కడ ఏదో తంటాలు పడతా ఉన్నారు. మరి ఈ రోజున ఇంత అన్యాయంగా పెట్టినందుకు దీనికి నష్టపరిహారం ఏమి ఇస్తారు? మీరు నష్టపరిహారాలు ఇస్తున్నారు కదా. అన్యాయంగా అక్రమంగా పెట్టినందుకు ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇస్తుంది? వీళ్ళకి చాలా పొరపాటుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు అక్కడ వెళ్ళండి, రామాలయం కట్టుకోండి. ఆ కట్టుకోవడం గురించి మత కలహాలు పెట్టి వీళ్ళని కొట్టి వీళ్ళని చేసి ఇచ్చేస్తారా? మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వీళ్ళు కట్టడానికి ఎలా ఒప్పుకుంటారు? మీరు అక్కడ సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకొని తప్పితే బలప్రయోగం చేసి సాధించుకుందామంటే మటుకు అది కుదరని పని. ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి. అలా పరిష్కరించుకొని కానీ ఒక మూకుమ్మడిగా దాడి చేసి లేనిపోయిన కేసులు పెట్టి ఇంతమందిని జైల్లో పెట్టి మీరు ఇంత దారుణంగా పెట్టడం మటుకు అంత మంచి పని కాదు. నేను ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈ రోజుకి నన్ను అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, పర్మిషన్ పెట్టనివ్వట్లేదు. అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్తాను. అక్కడ ఒక బహిరంగ సభ మేము పెడతాము. పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితుల్ని మేము మళ్ళీ బేరీ చేసుకుంటాము. మీరు వీళ్ళని జైల్లో పెట్టేసో ఉద్యమం ఆగిపోయిందేమో అనుకుంటున్నారేమో. ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం మేము ముందుకు తీసుకెళ్తాం. మాకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, హోమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పాలి. అన్యాయంగా అక్రమంగా ఇంతమంది ఆడవాళ్ళని, 50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళని, కుర్రోళ్ళని, కర్ర పట్టుకోవడం తెలియని కుర్రోళ్ళని, చదువుకుంటున్న కుర్రోళ్ళని, ఉద్యోగాలు చేస్తున్న కుర్రోళ్ళని, పరీక్షలు రాయాల్సిన కుర్రోళ్ళని, 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు మనుషుల పశువులు అర్థం అవట్లేదు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పే వరకు మటుకు మేము ఏం చేయాలో నిర్ణయించుకున్నది చేస్తాం.